ఇద్దరి మధ్య నిజమైన పోరాటం. రామపురం అనే చిన్న పట్టణంలో రెండు కుటుంబాల మధ్య చాలా సంవత్సరాలుగా వైరం కొనసాగుతోంది. ఒకటి రవి కుటుంబం, మరొకటి సురేష్ కుటుంబం. ఈ వైరం చిన్న విషయంతో మొదలై కాలక్రమేణా పెద్ద గొడవగా మారింది. గ్రామంలో ఎవరు ఒకరి వైపు మాట్లాడినా మరొక వర్గం కోపపడేది. రవి ధైర్యవంతుడు, న్యాయాన్ని నమ్మే యువకుడు. సురేష్ మాత్రం కోపం ఎక్కువగా ఉండే, తన మాటే చట్టం అనుకునే వ్యక్తి. ఒకరోజు గ్రామ మార్కెట్లో నీటి సమస్యపై చర్చ జరుగుతుండగా సురేష్ రవిని అవమానించాడు. అది మాటల పోరుతో మొదలై క్షణాల్లో చేతుల దాకా చేరింది. సురేష్ తన స్నేహితులను పిలిచాడు. రవి ఒంటరిగా ఉన్నా వెనక్కి తగ్గలేదు. అతని ధైర్యం చూసి చుట్టూ ఉన్న ప్రజలు ఆశ్చర్యపోయారు. ఒకడు రవిని వెనక నుంచి కొట్టే ప్రయత్నం చేశాడు. రవి వెంటనే తిరిగి అతన్ని అడ్డుకున్నాడు. ఇద్దరి మధ్య గట్టిపోరు జరిగింది. మట్టి లేచింది. జనాలు అరవడం మొదలుపెట్టారు. సురేష్ కోపంతో రవిపై దాడి చేశాడు. కానీ రవి తన బుద్ధిని ఉపయోగించి తప్పించుకున్నాడు. అతను సురేష్ చేయిని పట్టుకుని నేలకూల్చాడు. ఆ క్షణంలో సురేష్కి తన తప్పు అర్థమైంది. కానీ కోపం అతన్ని ఇంకా నియంత్రించింది. మళ్లీ లేచి దాడి చేయబోతుండగా గ్రామ పెద్దలు వచ్చి ఆపారు. గ్రామ పెద్ద నారాయణయ్య గారు గట్టిగా మాట్లాడారు. పోరాటం వల్ల ఏమి వస్తుంది? నష్టం తప్ప ఇంకేమీ కాదు అని చెప్పారు. రవి గాయపడినా శాంతిగా నిలబడ్డాడు. సురేష్ మాత్రం తలదించుకున్నాడు. రవిని చూసి అతనికి సిగ్గేసింది. ఆ రోజు జరిగిన పోరాటం గ్రామాన్ని కుదిపేసింది. కాని అదే పోరాటం ఒక మార్పుకు కారణమైంది. సురేష్ తన తప్పును ఒప్పుకుని రవికి క్షమాపణ చెప్పాడు. రెండు కుటుంబాలు కలిసి మాట్లాడుకుని వైరం ముగించాయి. ఆ ఫైటింగ్ కథ గ్రామంలో ఒక పాఠంగా మిగిలింది. నిజమైన బలం చేతుల్లో కాదు, మనసులో ఉందని అందరూ అర్థం చేసుకున్నారు.